కూడా అమ్మివేసి నువ్వు ఎట్లా బతుకుతావు రామూర్తి భాయ్? ఉరిగే మొక్కను నేను నా బతుకు కోసం ఎదిగే మొక్కలాంటి నా కూతురు బతుకు బండలు చేయలేను. దయచేసి నా ఇల్లు తీసుకుని 30,000 ఇప్పించండి. సెలవు. అమ్మా ప్రాణాలు పోగొట్టుకున్నావా? నా కాపురం నిలబెట్టడానికి మా నాన్న మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడండి. చాలే ఏడుపులు పెడబొబ్బలు. కూతురు కట్నం బాకీ తీర్చలేనివాడు బ్రతికుంటే మాత్రం ఏం లాభం? భూమికి భారం. గంగా, నువ్వు మనిషివేనా? ఒక్క కాకి చస్తే 100 కాకులు చేరి ఏడుస్తాయి. మనిషి జన్మెత్తి సాటి బంధువు చస్తే ఇలా ఈసడింపుగా మాట్లాడతావా? ఈ దరిద్రపు మొహంతో బంధుత్వం ఏమిటి? కాస్త నోరు తగ్గించి 4 పాలేళ్లను పిలిపించండి. వాళ్ళే ఈడ్చుకు వెళ్లి తగలబడతారు. ఈ చేయడానికి ఇదేమీ అనాథ శవం కాదు. ఏదైనా శవం శవమే, అందులోనూ దిక్కుమాలిన శవం. రామూర్తి మా శవం ఉట్టిది కాదు. కూతురు బాధలు చూడలేక కుమిలిపోయిన గుండె, నీ ఆరళ్లకు ఆహుతైపోయిన జీవం. పద్ధతి ప్రకారం దహన సంస్కారాలు జరిగి తీరాల్సిందే. దహనం సంస్కారం తలకొరివి పెట్టడానికి. కొడుకైనా లేని వాడికి సంస్కారాలేమిటి? బ్రతికినంత కాలం నా శాంతిగానే గడిపాడు. ఆయన ఆత్మకైనా శాంతి కలగనివ్వండి. మిమ్మల్ని ఎప్పుడు ఏమీ అడగలేదు. ఈ కోరిక కాదనకండి, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. ఈ వేళ దాహనం, రేపు దినం, ఎల్లుండి మాసికం, ఆ తర్వాత 7. ఈ అన్ని ఖర్చులు ఎవరు పెడతారు? ఈ ఇంట్లో ఇవన్నీ కుదరవు. ఇంట్లో కుదరకపోతే పొలంలో పాకలో కర్తవ్యం జరిపిస్తాను. ఇదే కాదు, రేపు నే చచ్చిన తర్వాత కూడా నా ఉత్తర క్రియలు ఆ పాకలోనే జరిపించు. డబ్బు ఖర్చుని మీ పిన్ని ఈ ఇంట్లో ఎలాగూ చేయనివ్వండి. ఒక్కసారి నా మాట కాదని ఇంట్లోంచి బయటికి వెళితే మళ్ళీ ఈ ఇంట్లోకి అడుగు పెట్టనివ్వను.